ముఖ్యంగా ఏంటంటే దుంప పంట ఎదుగుదల ఆల్మోస్ట్ అయిపోయింది అని అనుకుంటే పరిపక్వత వచ్చే సమయానికి ఆకులు పసుపు రంగుకు మారిపోవడము, వాడిపోవడము, ఒరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా పసుపు తీసుకున్నట్లయితే మనం వేసిన పంట రకాన్ని బట్టి అది 6 నుంచి 7 నెలల్లో వచ్చే పరిపక్వతకు వచ్చే రకమా, లేకపోతే 7 నుంచి 8 అంటే మధ్యస్థ కాలమా, లేకపోతే దీర్ఘకాలమా అనేది అది మనం వేసుకున్న సమయాన్ని నుంచి మనం లెక్క కట్టుకున్నట్లయితే ఒకవేళ దీర్ఘకాలిక పంటలు అనుకోండి, దాదాపుగా జూన్ మొదటి వారంలో వేసుకుంటే మనకి ఇది ఒక 7 నెలలు, అక్కడ ఒక 2 నెలలు తీసుకున్నట్లంటే ఫిబ్రవరి వరకు మనకి పరిపక్వతకు వచ్చే సమయం ఉంటుంది. ఆ సమయంలో మనకి ఆకులు అనేవి పసుపు రంగులో మారిపోతూ వంగిపోతాయి పక్కకి. దానివల్ల మనకి ఏదైతే ఈ పసుపు కోత వచ్చింది అని తెలుసుకుంటామో దాన్ని గుర్తించుకోవచ్చు. అలాగే అల్లంలో కూడా సుమారుగా అలాగే చూసుకున్నట్లయితే ఆకులు అనేవి పసుపు రంగులోకి మారిపోయి వాలిపోతాయి. దాన్ని బట్టి మన రైతు సోదరులు ఒకవేళ ఏప్రిల్ మాసంలో వేసుకున్నట్లయితే డిసెంబర్ జనవరి కల్లా మనము కోతకి సిద్ధంగా ఉన్నట్లు మనం చూసుకోవచ్చు. ఎలాంటి పోషకాలని అవి గ్రహించదు కాబట్టి మనము ఈ పంటల్ని దుంప పంటల్ని నేలలోంచి జాగ్రత్తగా తీసుకుని చేసుకోవచ్చు అండి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు పరిపక్వతకు వచ్చింది. సో పంట తవ్వి తీసుకోవాలి అంటే ఎలా తవ్వాలి, అలాగే ఎలాంటి పరికరాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, అంటే రైతులకు ఏమైనా కొత్త మెథడ్స్ ఏమైనా ఉన్నాయి, ఎలా చేయాలి? ముఖ్యంగా అంటే ఈ దుంపజాతి పంటలు అనేవి మొదటగా మనము ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయని చెప్తున్నాం కాబట్టి పరిపక్వతకు వచ్చే సమయానికి మనం ఆకుని ఎండిన ఆకుని మనము ఫస్ట్ కొడవళ్ళతోటి నేల నుంచి ఒక 2 నుంచి 2.5 ఇంచులు పై వరకు ఆ మొదళ్ళు వదిలేసి కోసేసుకుంటాము. కోసుకున్నాక ఎక్కువగా మనకు ఈ బోదెసాళ్ల పద్ధతులు వేసినట్లయితే మనుషుల ద్వారా తవ్వకం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి పరిపక్వతకు వచ్చిన తర్వాత ఎలాంటి దుంపకి ఎలాంటి హాని చేయకుండా మనుషులు పికాసిలు అంటారు, అంటే మనకి తవ్వడానికి ఉపయోగించే పరికరాలు ఉంటాయి. ఆ పికాసిలతోటి జాగ్రత్తగా మొదల్ని పట్టుకుని ఎలాంటి దుంపకి ఎక్కడ కూడా హాని జరగకుండా మట్టిని అంటే దుంపని బయటికి తీయడం జరుగుతుంది. ఈ కోసే ముందు సరైన తేమ శాతం కూడా నేలలో ఉండేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే మరీ ఎండిపోయిన అంటే మరీ నీరు లేకుండా తేమ లేకుండా ఉన్న నేల అయితే మనం తవ్వడానికి కూడా అనువైనది కాదు. అలాగే అధిక తేమ ఉంటే కూడా మనకి తవ్వడంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి సరైన తేమ ఉండేటట్టు మనం ఒకవేళ కోసుకునే ఒక వారం రోజుల ముందు అంటే అల్కగా నీరిచ్చుకోవడం చేసుకున్నట్లయితే మనకి తవ్వుకునే సమయంలో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటాము. ఇకపోతే మెషిన్ల ద్వారా కూడా మనము రైతు సోదరులు ఈ అల్లం కానివ్వండి పసుపుని తవ్వుకోవడానికి మేము సూచిస్తున్నాము. ముఖ్యంగా ట్రాక్టర్ ద్వారా ఆపరేట్ చేయబడే డిగ్గర్ అంటాం. ఇది సాధారణంగా ఏంటంటే ఆలుగడ్డలు అంటే మన బంగాళాదుంపలు ఏదైతే డిగ్గింగ్ పొటాటో డిగ్గర్ ఉంటుందో దాన్ని లైట్గా మోడిఫికేషన్ చేసుకుని ఈ బెడ్ ద్వారా సాగు చేసే ఈ అల్లం కానివ్వండి పసుపు కానివ్వండి ఈ ట్రాక్టర్ ద్వారా చేసుకోవడం వల్ల ఈ పరికరం ద్వారా మనకి దాదాపుగా మనుషులకయ్యే కూలి ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు. అదే ఒకవేళ మనుషుల ద్వారా తవ్వించుకోవాలంటే ఒక ఎకరానికి సుమారుగా 7 నుంచి 8 మంది కూలీలు ఏరడానికి దుంపలు వేరు చేయడానికి అన్నిటికీ సరిపోతారు. అలాగే తవ్వడానికి ఎకరానికి 3 నుంచి 4 మగ మనుషులు కావాలి. అలాగే ఒక రోజులో ఒక ఎకరం నుంచి ఎకరం బావు కన్నా ఎక్కువ తవ్వలేరు వాళ్ళు. అదే ఈ మెషిన్ ద్వారా అయితే మనకి రోజులో 2 నుంచి 3 ఎకరాల వరకు ఈజీగా తవ్వుకోవచ్చు. దానివల్ల మనుషుల ప్రమేయం అనేది తగ్గుతుంది. మంచి అంటే నేలలు అనువైనగా ఉండి బెడ్ కూడా దానికి తగ్గట్టుగా ముందే ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఈ తవ్వుకునే సమయంలో ఎలాంటి ఈ దుంపకి దెబ్బ తగలడం కానివ్వండి లేకపోతే దాన్ని ఇరిగిపోవడం కానివ్వండి మనం చూడము. దానివల్ల చాలా వరకు తగ్గించుకుని మన లేబర్ ఖర్చు కూడా బాగా తగ్గించుకోవచ్చు అండి. ఓకే, కోత తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి సార్? ముఖ్యంగా అంటే ఈ పసుపునేమో మనము అంటే ఉడకబెట్టడము ఈ ఆరబెట్టడం ఇలాంటివి చేస్తుంటాం. అల్లం అనుకోండి పచ్చిగానే ఎక్కువ అమ్ముతుంటాము. సో అల్లం విషయానికి వస్తే కోసిన తర్వాత ముఖ్యంగా అల్లం పైన పొర
చాలా లేతగా ఉంటుంది మొదట్లో. దాన్ని కొద్దిగా ఆరబెట్టడం వల్ల మెల్లమెల్లగా ఏంటంటే పరిపక్వతకు వచ్చిన తర్వాత ఆ లేతగా ఉన్న ఏదైతే తోలు ఉంటుందో ఆ తోలు అనేది లైట్గా మందపడుతూ సూపరైజేషన్ అంటారు జనరల్గా. అంటే లేతగా ఉన్నదైతే తొందరగా మానిపోతుంది. మనం తవ్వుకున్న వెంటనే కొంచెం ఈ ఆరబెట్టుకున్నట్లయితే ఈ ఏదైతే అల్లం ఉంటుందో ఆరబెట్టుకుని ఆ పసుపుని మనం ఆ అల్లంని మనం మార్కెట్లో పచ్చల్లంగా మనం అమ్ముకోవచ్చు. అలాగే మనము తెగుళ్ళు లేకుండా ఎలాంటి చీడపీడలు లేకుండా ఉన్నాయి పక్కకు పడేసి అంటే ఏరేసుకుని మనం మంచి అల్లాన్ని మనం దీర్ఘకాలంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. కాకపోతే గాలి ప్రసరణ జరిగేటట్టు మనము దాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇంకొకటి ఈ పసుపు విషయానికి వస్తే, పసుపు మాత్రం పచ్చిగా ఉన్నప్పుడు మనం కోస్తాము, అంటే మనం తవ్విన తర్వాత తల్లి మండని అలాగే పిల్ల ఈ ఫింగర్స్ అంటాం, ఈ వేళ్ళని వేరు చేసుకోవాలి. వేరు చేసుకున్న తర్వాత తల్లి మండలు అలాగే ఈ ఫింగర్స్ని వేరు చేసుకున్న వాటిని సెపరేట్గా మనం ఉడకబెట్టుకోవాలండి. ఈ ఉడకబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న పసుపుకు కారణమైన ఏదైతే రంగు ఉంటుందో అది స్థిరీకరించబడుతుంది. అది ఉడకబెట్టుకునే పద్ధతులు కూడా మనకిప్పుడు 2-3 అంటే పూర్వకాలము మన బాణీల్లో వేసుకుని ఒక 40 నుంచి 50 నిమిషాలు ఉడకబెట్టుకుని చేసుకునేవారు. ఇప్పుడు స్టీమ్ బాయిలర్స్ వచ్చినాయండి. ఈ స్టీమ్ బాయిలర్స్ వల్ల మనకి 20 నిమిషాల లోపల మనము దాదాపుగా 3 నుండి 6 క్వింటాలు పసుపుని ఒకేసారి మనము ఉడకబెట్టుకోవచ్చు. దీనికి స్టీమ్ బాయిలర్స్కి పెద్ద స్టీమ్ డ్రమ్ ఉన్న బాయిలర్స్, పోర్టబుల్ బాయిలర్స్ ఉన్నాయి. ఈ పోర్టబుల్ బాయిలర్స్ ద్వారా 4 డ్రమ్ములు ఉన్నవైతే 2 డ్రమ్ముల్లో ఉడకబెట్టుకుని 2 డ్రమ్ముల్లో నింపుకోవడం జరుగుతుంది. ఆ డ్రమ్ముల్లోకి మనం అధిక పీడనం ద్వారా ఇచ్చే ఏదైతే ఈ స్టీమ్ ఉంటుందో, అంటే మనకి ఆవిరి ఉంటుందో, అధిక పీడనం ద్వారా ఇస్తాం కాబట్టి ఆ స్టీమ్ అనేది దుంపల్లోకి చొచ్చుకుని పోయి తొందరగా మనకి ఉడకడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మనం నీళ్ళల్లో ఉడకబెట్టినట్లయితే ఖచ్చితంగా 45 నుంచి 50 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ స్టీమ్ బాయిలర్స్ ఉపయోగించడం కూడా రైతులు ఈ మధ్య ఎక్కువ అయింది. ప్లస్ దానివల్ల వాళ్ళకి టైం ఆదా అవుతుంది. అలాగే తొందరగా ఉడకబెట్టుకుని తొందరగా ఆరబెట్టుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. సో ఖచ్చితంగా రైతు సోదరులు ఏంటంటే మెకనైజేషన్ అంటే ఈ యాంత్రీకరణ వైపు మొగ్గు చూపితే పంట ఖర్చుల్ని తగ్గించుకుంటూ, అలాగే మనకి మున్ముందు ఈ పసుపులో అయితే మనం చెప్పినట్లు ఇంతకుముందు ఉడకబెట్టుకున్న తర్వాత వెంటనే ఒకేసారి చిన్న చిన్న కుప్పలుగా పోసుకోవాలండి ఉడకబెట్టుకున్న పసుపుని. ఆ ఉడకబెట్టుకున్న కుప్పలు ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో అవి ఒక 24 గంటల పాటు ఆ కుప్పలు అలాగే ఉంచి మరుసటి రోజు పొద్దున ఆ కుప్పల్ని చెదరగొట్టి సన్నగా ఒక 3 నుంచి 4 అంగుళాల మందంతో ఉన్న లేయర్గా మనము పసుపుని చదునైన నేల లేకపోతే మంచి టార్పాలిన్ పట్టా వేసుకుని దాని మీద మనము ఈ పసుపుని అనేది ఆరబెట్టుకోవాలి. వీలైతే సిమెంట్ ప్లాట్ఫామ్ ఉన్నట్లయితే ఇంకా మంచిది. కాకపోతే ఏంటంటే 3 నుంచి 4 అంగుళాలు మందం ఉండేటట్టు చూసుకోవాలి. మరీ పల్చగా ఉన్నట్లయితే అవి అధిక వేడికి తొందరగా దాంట్లో ఉన్న ఏదైతే తేమ శాతం తగ్గుతూ ఏదైతే ఫింగర్స్ ఉంటాయో కృషించిపోయే అవకాశం ఉంది. దానివల్ల నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మెలకువలు పాటించాలి. ఆరబెట్టిన తర్వాత మనకు దగ్గరగా తేమ శాతం అనేది 8 నుండి 10% వరకు తీసుకురావాలండి పసుపులో. 8 నుంచి 10% వరకు తీసుకొచ్చినట్లయితే మనకి ఈ ఏదైతే ఫింగర్స్ ఉంటాయో ఫింగర్స్ని మనం ఎక్కడ కూడా తేమ దానికన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఈ చీడపీడలు వచ్చే అంటే ఏదైనా పురుగులు కానీ ఆశించే అవకాశం ఉంటుంది, పుచ్చిపోయే అవకాశం ఉంటుంది స్టోరేజ్లో కూడా. కాబట్టి అది చూసుకోవాలి. అది అయిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్లే ముందు కొంతమంది అన్పాలిష్డ్ అంటారు, అంటే పాలిష్ చేయకముందు కూడా మనకి మార్కెట్లో అమ్ముతుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ రేట్ రాదు. సో పాలిష్ చేసిన ఫింగర్స్ కానివ్వండి, తల్లి మండలు కానివ్వండి, మనం మార్కెట్లో అమ్ముకునే ముందు పాలిష్ చేసుకోవాలి. దీనికి గాను పాలిషర్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి, ట్రాక్టర్ ద్వారా నడిచే పాలిషర్స్. ఆ పాలిషర్స్లో వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కొక్క ఈ ఏదైతే కొమ్ములు ఉన్నాయో కొమ్ములు ఒకదాన్ని ఒకటి రాసుకుని దానిపైన ఉన్న పొలుసులు అన్నీ కూడా ఊడిపోయి దానికి నిగారింపు వస్తుంది. అలాగే వీలైతే న్యాచురల్గా ఉండే పసుపునే మనం నీళ్ళల్లో పెట్టుకుని నీళ్ళలో కలుపుకొని లైట్గా ఆ కొమ్ములు లైట్గా తడిచేటట్టు కొంచెం చిలకరించుకుని మనం పాలిష్ చేసుకున్నట్లయితే మంచి నిగారింపు వచ్చి మార్కెట్లో కూడా మంచి ధర పలికే అవకాశం ఉంటుంది.